హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై మామ్స్ మ్యాజిక్ పాట్. ఎప్పుడూ చేసే రొటీన్ స్వీట్స్ తిని బోర్ కొడుతుందా? ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా పండగలకు ప్రసాదం పెట్టాలన్నా ఈసారి ఈ స్పెషల్ యాపిల్ సగ్గుబియ్యం పాయసం ట్రై చేసి చూడండి. ఇది ఎంత రిచ్గా క్రీమీగా ఉంటుందంటే ఒక్కసారి తింటే ఆ రుచికి మీరు ఫిదా అవ్వాల్సిందే. ముందుగా మనం యాపిల్ని శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకొని ఆ యాపిల్ తురుముని దగ్గర పడే వరకు వేయించుకోవాలి. యాపిల్లోని నీటి శాతం అంతా కూడా పోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అప్పుడే ఆ పాయసంలో ఫ్లేవర్ తెలుస్తుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయింది కదా. ఇదంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 స్పూన్లు నెయ్యి వేసుకొని వీటిలోకి మనం జీడిపప్పు వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ జీడిపప్పు వేయించాక కదండి, ఇది ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక గ్లాస్ పాలు వేసుకోవాలి. అలాగే ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. ఈ పాలల్లోని ఈ సగ్గుబియ్యం అంతా కూడా ఉడకాలండి. ఆల్రెడీ మనం మరగబెట్టిన పాలే కాబట్టి కొంచెం మరిగితే సరిపోతుందండి. చూడండి, ఇలా మరుగుతున్నాయి కదా. దీంట్లోని సగ్గుబియ్యం వేసాం కదా, ఈ సగ్గుబియ్యం కొంచెం ఉడికితే సరిపోతుంది. ఒకసారి చూసుకోండి సగ్గుబియ్యం ఉడికిపోయిందో లేదో. మరి కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇది ఉడికింది కదండి. ఇప్పుడు మనం దీంట్లో కిందకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న యాపిల్ తురుముని వేసుకోవాలి. ఇప్పుడు అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి మనం మిల్క్ మేడ్ వేసుకోవాలి. షుగర్కి బదులు కావాలంటే మీరు షుగర్ వేసుకోవచ్చు, కానీ ఇక్కడే ఉంది అసలు సీక్రెట్. పాయసం పల్చగా కాకుండా క్రీమీగా రావాలంటే షుగర్ కంటే మిల్క్ మేడ్ వాడటం చాలా బెస్ట్ ఆప్షన్. ఇది పాయసానికి ఒక కొత్త రుచి, టెక్స్చర్ని ఇస్తుంది. ఇంకా అందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. వినడానికి వింతగా ఉన్నా స్వీట్లో ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటే ఆ రుచి ఇంకా ఎక్కువ ఎలివేట్ అవుతుంది. ఇది ఒక చిన్న సీక్రెట్ టిప్ అనుకోండి. చివరగా ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకుంటే యాపిల్ సగ్గుబియ్యం పాయసం రెడీ. ఇది వేడిగా కన్నా కొద్దిగా చల్లారాక తింటే ఇంకా అదిరిపోతుంది. రొటీన్ స్వీట్స్ కాకుండా కొత్తగా ఉండే ఈ పాయసం రెసిపీ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్స్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్కి కూడా ఈ కొత్త రుచిని షేర్ చేయండి. ఇంకా ఎన్నో మ్యాజిక్ రెసిపీస్ కోసం మై మామ్స్ మ్యాజిక్ పాట్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.